పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తాం, 4,50,000 ఇల్లు మంజూరు చేస్తామన్న పొంగులేటి. రైతులకు ఇబ్బంది లేకుండా భూభారతి కబ్జా భూముల్ని వెలికి తీస్తామన్న మంత్రి పొంగులేటి. ఇది భూభారతి కాదు, భూహారతి. మళ్లీ రైతుల ధరణి కావాలని తిరగబడే రోజులు వస్తాయన్న ఎమ్మెల్సీ కవిత. ఇక సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదు. ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోమన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. ధరణి స్థానంలో భూభారతి, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు. రోడ్ షో ఊరేగింపు చేయలేదు. తొక్కిసలాట దురదృష్టకరమైన హీరో అల్లు అర్జున్. మన్యం జిల్లాలోని గిరిశిఖర ప్రాంతాల రోడ్లకు మహర్దశ. డోలీల మోతలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం అడుగులు. దళిత క్రిస్టియన్ల సంక్షేమం కోసం చర్యలు. క్రైస్తవ మిషనరీలు నాణ్యమైన వైద్యం, విద్యను అందిస్తున్నాయన్న రేవంత్. 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. రైతు బంధు డబ్బులను కాంగ్రెస్ ఎగ్గొట్టిందన్న కేటీఆర్. సైదాబాద్ చౌరస్తాలో ఫుట్పాత్ల ఆక్రమణపై కొరడా. బల్దియా, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో తొలగింపులు. అదానీ రేవంత్ బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాం. రైతు భరోసాపై అబద్ధాలు చెప్పారన్న హరీష్ రావు. కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాలుడి తండ్రికి 25 లక్షల చెక్కును అందజేసిన మంత్రి. ఏజెన్సీ ప్రాంతాల్లో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. కాకినాడ పోర్టు కేసులో సిఐడి దూకుడు. శరత్ చంద్రారెడ్డికి సిఐడి నోటీసులు. క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఎంపీ కావ్య. పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర. సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. మెట్రో ర్యాపిడో మధ్య అవగాహన ఒప్పందం. మెట్రో ప్రయాణికులకు రాయితీలపై లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సికింద్రాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు. అనుమతి లేకుండా పిల్లల ఆహార పదార్థాల తయారీ, పోషకాల పేరుతో నకిలీ వస్తువుల తయారీ, అమ్మకం. అంజన ఆలయానికి క్యూ కడుతున్న సినీ ప్రముఖులు. కొండగట్టు అంజనను దర్శించుకున్న డైరెక్టర్ పైడిపల్లి వంశీ. ఏపీలో ఆగని మహిళల అక్రమ రవాణా. విశాఖ రైల్వే స్టేషన్లో 11 మంది బాలికలను రక్షించిన రైల్వే పోలీసులు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలనం. మావోయిస్టులతో చర్చలకు లొంగిపోయిన మాజీ నక్సలైట్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు. పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు. ప్రభుత్వ లాంఛనాలతో ఓం ప్రకాష్ చౌతుల అంత్యక్రియలు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు నివాళులు. ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం. రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు.